హీరోస్ ఆఫ్ ఫెయిత్ అనే సిరీస్లో నిన్న నోవహు గురించి నేర్చుకున్నాం. ఆయన యొక్క జీవితంలో నుంచి దేవుడు మనకు నేర్పించిన విశ్వాస పాఠములు నేర్చుకున్నాం. సో ఈరోజు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే అక్కడ అబ్రహాము గురించి, విశ్వాస వీరుల పట్టికలో అబ్రహాము గురించి రాసినట్టు మనం చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసము బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందినయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకయే బయలు వెళ్ళెను. అబ్రహాము యొక్క జీవితం చూసినట్లయితే నోవహు కుటుంబము తర్వాత మళ్ళీ ఈ సృష్టిలో మానవ జాతి మళ్ళీ మొదలవుతుంది. అనేక మంది కుమారులను కనుక్కుంటూ వెళ్తుంటారు. అయితే నోవహు కాలంలో దేవుడు ఒక వాగ్దానము చేశాడు. నోవహు, ఇంతకుముందు మనుషులు నా మాట విననప్పుడు ఈ సృష్టిని కూడా మొత్తం జలప్రలయంతో ముంచేశాను, కానీ ఈసారి మాత్రం నేను జలప్రలయంతో ముంచి వేయను అని చెప్పి నోవహుతో ఒక నిబంధన చేసి దానికి సాక్షిగా మనకి రెయిన్బో, ఆయన అక్కడ ధనస్సుని ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత దేవుడి యొక్క బలమైన కార్యాలు, దేవుని యొక్క వాగ్దానాలు ఏదైతే మానవాళి కోసం ఉందో అది ఈ యొక్క భూమి మీద అందరూ అనుభవించడానికి ఆయన ఎవరైనా విశ్వాసంలో నడుస్తారేమో అని చూస్తున్నాడు. ఆదాముతో చేసిన వాగ్దానం, లేదంటే మనుషులను చేసినప్పుడు ఆయన పలికిన మాట, ఫలించి వర్ధిల్లండి, ఈ భూమిపై మీరు అధికారము కలిగి ఉండండి, ఈ భూమిని మీకు ఇస్తున్నాను, భూమి అందు విస్తరించండి, మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఈ భూమిని మీకు తయారు చేసి ఇచ్చాను అంటున్నాడు. సో ఆ యొక్క ఆశీర్వచనము మళ్ళీ ఆ భూమి మీద ఎవరి ద్వారా అయినా రావాలి అంటే, ఎవరైనా ఒక వ్యక్తి విశ్వాసములో నడవాలి. నిన్నటి దినంలో మనం చూసుకున్నాం, విశ్వాసం అనున్నది కనబడని దానికి రుజువుగా ఉన్నది అని. సో ఆ రోజు నోవహును పిలిచినప్పుడు, నోవహుకి దేవుడు స్వరము విన్నప్పుడు ఆయన దాన్ని నమ్మాడు అంట. ఆ స్వరము నిజమని నమ్మాడు, వాగ్దానము నిజమని నమ్మాడు. మళ్ళీ నోవహులాగా ఆయన చెప్పినప్పుడు ఆయన వాగ్దానము నమ్మి, ఆయన స్వరాన్ని నమ్మి విశ్వాసంలో నడిచేవారు ఎవరైనా ఉన్నారా అని ఆయన చూసినప్పుడు ఆయన అబ్రహామును కనుగొన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలను చూస్తాం. అబ్రహాముకు యెహోవా వచ్చి, యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అను నీవు ఆశీర్వాదంగా ఉందువు. చూడండి, అబ్రహాము తేరహు కుటుంబం నుంచి వస్తున్నాడు. అబ్రహాముకి యెహోవా దేవుడు పరిచయం లేడు. అబ్రహాముకి ఆయన స్వరము ఎప్పుడూ వినలేదు. ఈ దేవుని గురించి కూడా ఎప్పుడూ తెలుసుకోలేదు. అబ్రహాము యొక్క తండ్రి, లేదంటే ఆయన ఏ దేశం నుంచి వస్తున్నాడో వారి యొక్క వంశావళి చూసినట్లయితే తేరహు వాళ్ళు విగ్రహారాధికులు, వారు విగ్రహాలను చేసుకునేవారు. అలాంటి కుటుంబంలోంచి వచ్చిన ఒక వ్యక్తి మొదటిసారి ఆయన దేవుని యొక్క స్వరము విన్నప్పుడు, ఆ స్వరము విన్నప్పుడు నమ్మాడంట. మాట్లాడినప్పుడే మొదటిసారిగానే యెహోవా ఏమంటున్నాడంటే, నిన్ను ఆశీర్వాదకరముగా చేస్తాను, నిన్ను జనములకు తండ్రిగా చేస్తాను, ఈ ప్లేస్ వదిలేసి నువ్వు వచ్చేయి అంటున్నాడు. అప్పటికి అబ్రహాంలకు పిల్లలు లేరు. 11వ వచనంలో మనం 11వ అధ్యాయంలో చూసినట్లయితే శారా గొడ్రాలి. శారాకి అబ్రహాంకి పిల్లలు లేరు. వారు ఎప్పటి వరకు ఆ యొక్క దేవుని గురించి వినలేదు. వారి జీవితంలో ఎవరి గురించి కూడా, ఎవరి జీవితంలో అయినా యెహోవా దేవుని గురించి సాక్ష్యం కూడా వారు వినలేదు. కానీ అబ్రహాముతో దేవుడు అని అంట, నువ్వు అన్నీ వదిలేసి వచ్చేయి. అబ్రహాంకు ఆ స్వరం వచ్చినప్పుడు ఒక తెలియని స్వరము, ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు, ఆయన జీవితంలో ఏం అవుతుందో తెలీదు, కానీ ఆ స్వరానికి విని విధేయత చూపించాడంట. నిన్న మనం విన్న వాక్య ప్రకారము ఏమన్నాం, ఏదైతే మనం కనబడదో, ఏదైతే మనకు వినబడదో దాన్ని నమ్మి నడవడమే విశ్వాసం. కనిపించిన తర్వాత నమ్మడంలో విశ్వాసం ఏముంది? ఇక్కడ నేను నిల్చొని ఉన్నాను, అందరికీ కనబడుతుంది, దానికి విశ్వాసం అవసరం లేదు. విశ్వాసం ఎప్పుడు అవసరం? అది నీ కళ్ళకు కనబడనప్పుడు, నీ పంచేంద్రియాలకు అర్థం కానప్పుడు విశ్వాసము అవసరము. సో నీ జీవితంలో నేను విశ్వాసిని, నేను విశ్వాసములో నడుస్తున్నాను అంటే ఏదైనా కనబడక ముందే,
ఏదైనా నీ జీవితంలో మించక ముందే నువ్వు నమ్ముచున్నావా, లేదంటే అది జరిగిన తర్వాత నమ్ముతున్నావా? అవును, దేవుడు మా జీవితంలో ఈ కార్యం చేశాడు, అందుకనే మేము దేవుణ్ణి నమ్ముకున్నాం. ఓకే, రక్షణ వరకు ఓకే, అది విశ్వాసం. అది రక్షించడానికి నీకు కావాల్సిన విశ్వాసం. కానీ ప్రతి అడుగులో కూడా ఇప్పుడు చూడండి, అబ్రహాము జీవితంలో ఆయన నువ్వు వెళ్ళినప్పుడు జనములకు తండ్రిగా చేస్తానంటున్నాడు. ఆధారం ఏంటి? ఏం ఆధారం లేదు. న్యాచురల్గా చూసినట్లయితే, భౌతికంగా చూసినట్లయితే వారు పిల్లలు కనడానికి ఆల్రెడీ అప్పటికి కూడా 50 సంవత్సరాల వయసు. అప్పటికి కూడా నిరీక్షణ కోల్పోయి ఉన్న సమయంలో కూడా ఆయన నమ్ముతున్నాడంట. సో విశ్వాసం అనేది 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసాం, హెబ్రీలకు రాసిన పత్రిక. విశ్వాసం అనేది అదృశ్యమై ఉన్న దాని యొక్క రుజువై ఉన్నది, అలాగే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. నిరీక్షణ అంటే ఏదైతే ఆశిస్తున్నావో, నీకు ఇల్లు కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు ఉద్యోగం కావాలి, దాన్ని నిరీక్షించడం, దాన్ని ఆశించడం, దాని యొక్క నిజ స్వరూపము విశ్వాసము అంట. సో ఈరోజు మనం ఇంకొక అడుగు ముందుకేసి అదృశ్యమైన లోకము గురించి, అదృశ్యంలో ఉన్న వాగ్దానాలను ఎలా పొందుకోవాలో నేర్చుకుందాం. సరే, ఇప్పుడు అది మాకు కనబడట్లేదు, అది నాకు వినబడట్లేదు, అది ఒక వేరే లోకంలో ఉందంటున్నారు, దాన్ని ఎలాగో పొందుకోవాలి? దేవుడు ఆత్మస్వరూపి అని నిన్న చూసాము. సో ఇప్పుడు ఈ ఆత్మలోకంలో దేవుడు ఉన్నాడు, నేను మానవ లోకంలో ఉన్నాను. ఆయనకి నాకు సంబంధం ఎలాగ కలుగుతుంది? ఆయన ఇచ్చే మాటలు నేను ఎలా పొందుకుంటాను? ఆయన ఇచ్చిన వాగ్దానాలు నేను ఎలా నడుస్తాను అనే విషయంలో మనం ఈరోజు నేర్చుకుందాం. చూడండి, అదే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. అబ్రహాం విశ్వాసం అనున్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమై ఉన్నవన్నట్టు రుజువై ఉన్నది. నెక్స్ట్ వర్స్ 3, 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థముల చే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుచున్నాము. ఇక్కడ ఏమంటున్నాడంటే, మనకు కనబడేదన్నీ కూడా కనబడని లోకములో నుంచి వచ్చిందంట. 2 ప్రపంచాల గురించి ఇది చెప్తున్నాడు. పుట్ 11 and 2 as well. 2 ప్రపంచాలు ఉన్నాయి అంటున్నాడు. ప్రతి వాక్యం అర్థం అవ్వాలంటే ఈ ప్రత్యక్ష జ్ఞానము ఉండాలి. వేరే మతము వాళ్ళు కూడా ఒక స్థలములోకి వెళ్ళి వారి యొక్క దేవుని కోసం ప్రార్థన చేస్తారు. కొండల మీదకి వెళ్తారు, గుట్టలోకి వెళ్తారు, అడవిలోకి వెళ్తారు, వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తున్నారు. మనం ఇక్కడికి వచ్చి మనం ప్రార్థన చేస్తున్నాం. మరి వారికి మనకున్న తేడా ఏంటి? వారి విశ్వాసానికి మన విశ్వాసానికి ఉన్న తేడా ఏంటి? మనకు దేవుడు విశ్వాసం గురించి ఏం నేర్పిస్తున్నాడు? ప్రతి క్రైస్తవుడికి ఈ మర్మము, ఈ ప్రత్యక్ష జ్ఞానం అర్థమయ్యే వరకు దేవుని యొక్క వాగ్దానాల్లో సంపూర్ణంగా నడవలేరు. చూడండి, జస్ట్ గో టు 11 verse 1 and 2. 2 ప్రపంచాలు ఉన్నాయంట. ఒకటి దృశ్యమైనది, ఒకటి అదృశ్యమైనది. టైప్ సీన్ రెల్మ్ అండ్ అన్సీన్ రెల్మ్. ఒకటి కనిపించేది, ఒకటి కనిపించనిది. ఆయన ఏమంటున్నాడు? కనిపించేది అంతా కూడా కనిపించని ఒక ప్రపంచం నుంచి వచ్చిందంట. ఈరోజు మనకు చెట్లు కనబడుతున్నాయి, జంతువులు కనబడుతున్నాయి, కొండలు కనబడుతున్నాయి, వాగులు కనబడుతున్నాయి, సెలయేర్లు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? కనిపించని ఒక ప్రపంచం నుంచి వచ్చాయంట. సో ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, దేవుడు భూమిని చూసినప్పుడు అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆ లోకంలో ఏమీ లేదు. ఇప్పుడు చూసేవి ఏమీ కూడా అప్పుడు లేవు. చెట్లు లేవు, జంతువులు లేవు, సముద్రాలు లేవు, అక్కడున్న ఏ ప్రళయాలు లేవు, ఆకాశ పక్షులు లేవు. కానీ దేవుడు ఎప్పుడైతే భూమిని చూసి ఆయన పలికాడో, భూమి మీదకి ఏమొచ్చాయంట? చెట్లు వచ్చాయి, కొండలు వచ్చాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అదృశ్య లోకములో నుంచి దేవుడు పలికినప్పుడు దృశ్యమైన లోకంలోకి వచ్చాయి. అంటే కనబడని ప్రపంచములో నుంచి కనబడే ప్రపంచములోకి వచ్చాయి. మన కనులకు, అంటే ఈ భౌతికమైన కనులకు కనబడి ప్రపంచములో నుంచి ఈ కనబడే లోకంలోకి అవి వచ్చాయంట. అందుకనే విశ్వాసులకు కూడా ఆయన 2 కొరింథీలు 5వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడు? మీరు విశ్వాసము ద్వారా నడవాలి కానీ వెలుచూపుల ద్వారా నడవద్దు అంటున్నాడు. అంటే మీకు కనబడే దాన్ని చూసి దాన్ని పట్టుకొని నడవద్దు. ఎందుకంటే ఒక క్రైస్తవుడిగా నీకు కనబడే లోకము కంటే కనబడని లోకము ఇంకా ఎక్కువ నిజమై ఉన్నది.
ఈరోజు దేవుడు నీకు ఏది ఇచ్చినా కూడా అక్కడి నుంచి వస్తున్నాయంట. సో ఈ లోకంతో మనకు అంత సంబంధం లేదు. చిన్నప్పటి నుంచి కూడా, మనం పుట్టినప్పటి నుంచి కూడా మనకు కనబడే లోకము, మనకు కనిపించే వస్తువులు, దాన్ని మనం కళ్ళతో చూడడం, చెవులతో వినడం, ఇదే అలవాటు చేసుకున్నాం. కానీ ఆత్మలోకము, ఆత్మతో ఎలా కనెక్ట్ అవ్వాలో మనము నేర్చుకోలేదు. కానీ అబ్రహాముని ఎప్పుడైతే ఆయన పిలిచాడో, నిన్ను గొప్ప జనముగా చేసేదను, నువ్వు ఎక్కడికైతే వెళ్ళబోతున్నావు అక్కడ నిన్ను జనములకు తండ్రిగా చేయబోతున్నాను, ఇవన్నీ కూడా ఆయన ఆత్మలో ఆయన చెప్తున్నప్పుడు కనబడట్లేదు అబ్రహాముకి. ప్రతిదీ కూడా ద డ్యువాలిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటాం. అంటే ప్రతిదీ కూడా రెండు ప్రపంచాల్లో ఉంటుంది. ఐఎమ్ గోయింగ్ వెరీ స్లో, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతిదీ కూడా రెండు ప్రపంచాల్లో ఉంటుంది. ఒకటి అదృశ్య లోకము, ఒకటి దృశ్య లోకము. సో నీకు కావాల్సిన స్వస్థత అదృశ్య లోకంలో ఉంది. నీకు కనిపించింది ఎప్పుడు? నీ శరీరంలోకి వచ్చినప్పుడు నీకు అది కనిపిస్తుంది. నీకు కావాల్సిన ప్రొవిజన్, నీకు కావాల్సిన సమృద్ధి ఎక్కడుంది? అదృశ్య లోకంలో ఉంది. కానీ నీ చేతిలోకి ఆ డబ్బుగా వచ్చినప్పుడు నీకు అది కనిపిస్తుంది. సో కనిపించన్నంత మాత్రాన అది లేదు అని కాదు. ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమవుతుంది చూడండి. 2వ రాజులు 6వ అధ్యాయములో చూసినట్లయితే ఎలీషా అనే ఒక ప్రవక్త ఉంటాడు. ఎలీషా ప్రవక్త ఇజ్రాయెల్ కొరకు ఆయన ప్రవక్తగా ఉన్నప్పుడు సిరియన్ ఆర్మీ, అంటే సిరియా దేశపు వాళ్ళు ఇజ్రాయెల్ను వారితో యుద్ధం చేయడానికి వస్తుంటారు. ఈ యుద్ధం చేయడానికి వచ్చినప్పుడల్లా కూడా ఇజ్రాయెల్లకు వారు ఎక్కడి నుంచి వస్తున్నారో ముందే తెలిసిపోతుంది. అక్కడ సిరియా దేశపు రాజుకి కోపం వస్తుంది. ఇజ్రాయెల్లకు మనము చేసే ప్రతి ప్లాన్ ఎవరు చెప్తున్నారు, ఎవరు మన సైడ్ ఉన్న వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళి వారికి అన్ని కూడా చెప్పేస్తున్నారు అన్నప్పుడు అక్కడ సిరియా దేశపు రాజుతో ఒక వ్యక్తి అంటాడు, ఇక్కడ ఎవరు కూడా ద్రోహం చేసే వాళ్ళు లేరు. ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయనకు అన్నీ ముందుగానే తెలిసిపోతాయి. మనం కనుక ఆ ప్రవక్తను పట్టుకుంటే ఇజ్రాయెల్ని ఏమన్నా చేయొచ్చు అంటాడు. అప్పుడు సిరియా దేశపు రాజు ఏమంటాడంటే, ఆ ప్రవక్త ఎక్కడున్నా కనుక్కోండి, ఆ ప్రవక్తను పట్టుకోండి, ఆ ప్రవక్తను పట్టుకున్నట్లయితే మనం గెలిచిపోతాం అన్నప్పుడు ప్రవక్త సమరియా పట్టణంలో ఉంటాడు. సిరియా దేశపు రాజు ఆయన యొక్క యుద్ధ వీరులను, ఆ యొక్క గుర్రాలను, రథాలను అన్నీ కూడా ఆయనను పట్టుకోవడానికి పంపిస్తాడు. ఎలీషా దగ్గర ఒక అసిస్టెంట్ ఉంటాడు. ఆయన పొద్దున్నే లేవగానే ఏం చేశాడో బయటకు వచ్చాడు చూడ్డానికి. చూసేసరికి వాళ్ళున్న ప్రదేశము చుట్టూ కూడా ఈ సిరియా సైన్యాలు మొత్తం కూడా వారిని చుట్టేసాయంట. ఆయన భయపడిపోయి పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఎలీషా దగ్గరికి. అయ్యా 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 అని. ఈయన పొద్దున్నే లేచాడు. ఏంట్రా బాబు పొద్దున్నే ఏమైపోయింది అంటే, ఒకసారి బయటికి రండి ఏమైందో చూపిద్దాము అంటే, ఆగు ఎందుకు తొందరపడుతున్నావు, రిలాక్స్. ఈయన మీకు అసలు ఏమవుతుందో తెలుసా, మీరు తొందరగా రావాలి, బయటికి రావాలి. ఈయనేమో కంగారు పడుతుంటాడు. ఎలీషా బయటికి వచ్చేసరికి అగ్ని ఆ పర్వతం చుట్టూ కూడా సిరియా సైన్యం అంతా ఉండడం చూస్తాడు. ఈ దాసుడేమో ఒక వైపు టెన్షన్ పడిపోతుంటాడు, ఎలీషానేమో చాలా రిలాక్స్డ్గా ఉంటాడు. అందరూ మనల్ని చుట్టేశారు, ఎలా తప్పించుకుంటాం? ఎక్కడి నుంచి కూడా దారి లేదు, అన్ని దారులు మూసేలాగా వారిని మనను చుట్టేశారు. ఎలీషా మాత్రం చాలా నెమ్మదిగా నిమ్మలంగా ఉంటాడు. మీకు కనిపించట్లే అంటే ఎలీషా అంటాడు, నీకు కనిపించట్లేదు అని ఒక ప్రార్థన చేస్తాడు. దేవా వీడి కనులు తెరువుము అని. కళ్ళు తెరిసే ఉన్నాయి కాబట్టే కదా సైన్యాలు కనబడుతున్నాయి, ఆయన కళ్ళు కనిపిస్తున్నాయి కాబట్టే కదా ఇంతమంది ఉన్నారని కనబడుతుంది. కానీ ఎలీషా ఏం ప్రార్థన చేస్తున్నాడంట, దేవా వీడి కన్నులు తెరువుము అంటే ఏంటి? వీడికి ఓన్లీ దృశ్యలోకం చూడడమే అలవాటైపోయింది, కనిపించేవి చూడడమే ఒక్కటే తెలుసు. కానీ అదృశ్య లోకం, కనబడే లోకం చూడడం వాడికి తెలీదు. కాబట్టి నువ్వు కనులు తెరువు అంటున్నాడు. తెరిచు అని అప్పుడు ఎలీషా ఒక మాట అంటాడు, ఎందుకో మనకు ఎవరైతే మనల్ని చంపడానికి వచ్చారో వారికంటే మనల్ని రక్షించే వారు ఎక్కువ ఉన్నారు. అంటే మనకు అగేన్స్ట్గా ఉన్న వాళ్ళకంటే మన కొరకు ఉన్నవారు ఎక్కువ ఉన్నారు అంటాడు. ఎలీషాకి అదృశ్య లోకం కనబడుతుంది, ఇక్కడున్న దాసునికేమో దృశ్యలోకం కనబడుతుంది. వాడికి అర్థం కావట్లే ఏమంటున్నాడు ఈయన అని. లెక్క పెడుతున్నాడు సైన్యాలన్నీ. 10,000, 20,000, 30,000, 40,000, 50,000, 60,000, 70,000, 80,000, 90,000, 1,00,000 మంది శత్రువులు చుట్టారు మనల్ని. వారికంటే మనం ఎక్కువ ఉన్నాము.
మనం ఎంతమంది ఉన్నాం? 1 2 ఎక్కువ, 1,000 ఎక్కువ. ఎలీషా అస్సలు భయపడట్లేదు. 1,000 మంది ఉన్నా కూడా, అక్కడ చంపడానికి వచ్చినా కూడా అస్సలు భయపడట్లేదు. ఎందుకు? అదృశ్య లోకములో ఆయన ఒకడు చూడగలుగుతున్నాడు, కనబడని ప్రపంచం ఆయన చూడగలుగుతున్నాడు. కాబట్టి అప్పుడు ఆయన కనులు తెరవబడ్డప్పుడు ఇప్పటి వరకు ఆ 1,000 మంది రథాలను మాత్రమే శత్రువులనే చూశాడు. ఇప్పుడు అదృశ్య లోకము ఆయనకు తెరవబడినప్పుడు దేవుడు అగ్ని రథాలను ఆ కొండ చుట్టూ చుట్టేలాగా ఆకాశంలో వారి పక్షాన పెట్టాడంట. చూడండి, ఇక్కడ మీరు రావాల్సిన ప్రత్యక్ష జ్ఞానం ఏంటంటే, ఎలీషా అగ్ని రథాలను పంపించు అని ప్రార్థన చేయలేదు. ఏమని ప్రార్థన చేశాడు? వాడి కనులు తెరువుము అని. అంటే వాడు కనులు తెరవక ముందే అక్కడ ఏమున్నాయి? అగ్ని రథాలు ఉన్నాయి. సో వారు చూసినా చూడకపోయినా దేవుని యొక్క కాపుదల, భద్రత అదృశ్య లోకంలో వారి కొరకు ఉన్నది. కానీ వాళ్ళు తర్వాత చూశారు. సో ఈరోజు కూడా దేవా నాకు స్వస్థత కావాలి, దేవా నాకు ఇది కావాలి, దేవా నాకు ఉద్యోగం లేదు, దేవా నాకు డబ్బు లేదు. ఎప్పుడు దేని బట్టి అంటున్నావు? ఏదైతే కనబడుతుందో దాన్ని బట్టి అంటున్నావు. కానీ అదృశ్య లోకం అనేది ఇంకొకటి ఉంది, కనబడని లోకం అనేది ఇంకోటి ఉంది. అది నీకు కనబడట్లేదు కాబట్టే ఏమైపోతుంది? టెన్షన్ వచ్చేస్తుంది, బీపీ పెరిగిపోతుంది, కొంతమందికి తలపోటు వచ్చేస్తుంది. రేపు 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 సెకండ్, రేపు థర్డ్, రేపటికల్లా ఈఎంఐ కట్టాలి, రేపటికల్లా ఈఎంఐ కట్టాలి. ఎందుకు? నీకు కనిపించేది మాత్రమే నువ్వు చూడగలుగుతున్నావు. అదృశ్య లోకంలో దేవుడు ఏం చేస్తున్నాడో నువ్వు చూడట్లేదు. ఆయన ఎంతగా మనల్ని ప్రేమించే దేవుడు అంటే ఆయన వాగ్దానం ఏమని ఉంటుంది? నువ్వు అడగక ముందే నీ అక్కర ఎరిగిన దేవుడు. నువ్వు అడగక ముందే నీ అక్కరని ఎరిగిన దేవుడు అంట. అంటే సిరియా దేశపు వాళ్ళు ఈ ఎలీషాని పట్టుకోవడానికి వారి యుద్ధ రథాలు పంపించక ముందరే దేవుని యొక్క అగ్ని రథాలు ఆ పర్వతం మీద వచ్చి ఉన్నాయంట. నీ తండ్రి నీ కొరకు ఆలోచించి ముందుగానే సమకూర్చే దేవుడు అనేది మొదటిగా నీకు తెలియాలి. అబ్రహామును పిలిచినప్పుడు నేను జనములకు స్వాస్థ్యముగా చేస్తాను అన్నప్పుడు ఆయనకు తెలిసి ఎక్కడికి పిలుస్తున్నాడో, ఆయన అబ్రహాము జీవితం ద్వారా ఏమి చెయ్యాలనుకుంటున్నాడో. సో పిలిచిన వాడు నమ్మదగిన వాడు. అవునా? నమ్మదగిన దేవుడా? నమ్ముతున్నావా నువ్వు? ఆయన తప్పకుండా నా జీవితంలో కార్యం చేస్తున్నాడని. సో నీకు నీ జీవితంలో ఏదొచ్చినా కూడా ఆ అవసరత రాకముందే, ఆ అక్కర రాకముందే దాని కొరకు ఏం కావాలో అది నీకు ఇస్తున్నాడంట. కానీ ప్రాబ్లం ఏంటంటే అది కనబడని లోకంలో ఉంది. నువ్వేమో కనిపించే లోకంలో వెతుకుతున్నావు. సరే, కనబడని లోకంలో ఎన్ని రోజులు ఉన్నా కూడా అది మన జీవితంలో ప్రత్యక్షం కాకపోతే అది వ్యర్థమే కదా. సో ఇప్పుడు ఈ కనబడని లోకంలోంచి కనిపించే లోకంలోకి మనం ఎలా తీసుకొస్తాం? కొంతమందికి డౌట్ ఉండొచ్చు, ఏంటి కనబడని లోకం, కనిపించే లోకం, ఇదంతా ఏదో మూఢనమ్మకం లాగా ఉంది, ఎవరు నమ్ముతారు ఇవన్నీ చెప్తే? కనబడింది ఎట్లా నమ్ముతాము? రైట్, కనబడింది నువ్వు ఆల్రెడీ నమ్ముతున్నావు. ఈరోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు. కొంతమంది 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, కొంతమంది వేరే పట్టణాల్లో ఉన్నారు, కొంతమంది వేరే దేశాల్లో ఉన్నారు. నేను మాట్లాడుతుంటే నా స్వరము నీ ఫోన్లో కానీ, నీ టీవీలో కానీ, నీ ఐప్యాడ్లో ఎలా వినబడుతుంది? కనబడని ధ్వని తరంగాలు, సౌండ్ వేవ్స్ మిమ్మల్ని చేరుకుంటున్నాయి. కాబట్టి సౌండ్ వేవ్స్ నమ్ముతావు, టెక్నాలజీని నమ్ముతావు. ఈరోజు నేను ఇక్కడ నిల్చుంటే మీరున్న స్థలములో నేను మీకు ఎలా కనబడుతున్నాను? రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ నమ్ముతాము, సౌండ్ వేవ్స్ నమ్ముతాము, టీవీ సిగ్నల్స్ నమ్ముతాము. ఎవరో ఐ డోంట్ నో, ఇప్పుడు కాదు కానీ 90sలో ఉన్న వరకైతే ఇది తెలుస్తుంది. ఆ కాలంలో ఏముండేదంటే డిష్ యాంటీనాలను ఉండేవి. కింద టీవీ ఉండేది, పైన డిష్ యాంటీనా ఉండేది. టీవీ సరిగ్గా రాకపోతే ఏం చేసేవారు? యాంటీనాలన్నీ రకరకాలుగా తిప్పడం. కొన్ని యాంటీనాలు ఉండేవి, ఏం చేసేవంటే ఇట్లా తిప్పి వంచేవారు. అవి ఆ రోజు రాత్రి వర్షం వచ్చిందంటే యాంటీనాకి ఏదో అయిపోయి ఆ యాంటీనా అక్కడిక్కడ పడిపోతుంది. పొద్దున పెట్టేసరికి టీవీ రావట్లేదు. ఏమంటారు? పైన యాంటీనాకి ఏదో అయ్యి ఉంటుంది, వెళ్ళి యాంటీనాని సరి చేయండి అన్నప్పుడు యాంటీనా పైన ఉంది, టీవీ ఇక్కడుంది, వార్తలు చదివే వాళ్ళేమో స్టూడియోలో ఉన్నారు. ఇవన్నీ ఎట్లా కనెక్ట్ అవుతున్నాయి? అప్పుడు రాలేదా మీకు ఆలోచన? అప్పుడు రాలేదా అనుమానం?
దేవుని వాక్యం అనగానే ఎందుకు అనుమానం వస్తుంది తెలుసా? సాతానుకు మీరు నమ్మడం ఇష్టం లేదు. ఎందుకంటే విశ్వాసం అనున్నది కనబడున్న దానికి రుజువై ఉన్నది. మీరు విశ్వాసంలో నడిచినట్లయితే సాక్ష్యాలు పొందుకుంటారు. కనబడని లోకములోని రుజువులు మీరు చూసినట్లయితే మీరు సాక్ష్యాలు పొందుకుంటారు. అందుకే వాక్యానికి మాత్రం ఇన్ని అనుమానాలు వస్తాయి. సరే, 1990s అంటే చాలా పాతకాలం అనుకుంటాం మేము. లేటెస్ట్గా చెప్పాలంటే అర్థమవుతుంది. అందరికీ ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవ్వరు కూడా క్యాష్ పేమెంట్ చేయట్లేదు. పేటిఎం, కూరగాయల దగ్గరికి వెళ్ళినా పేటిఎం, పెట్రోల్ బంక్కి వెళ్ళినా పేటిఎం. ఏమనంటే క్యూఆర్ కోడ్. మొన్న ఎవరో అంటారు, సిగ్నల్ దగ్గర ఉండే బెగర్స్ కూడా క్యూఆర్ కోడ్ పట్టుకొస్తున్నారు, లేవు పో అంటే. సో ఇప్పుడు పేటిఎమ్స్ ఉన్నాయి. లెట్స్ సే 2 ఫోన్స్ ఉన్నాయి. ఈ ఫోన్లో అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. ఈ ఫోన్ నా ఫ్రెండ్ ఫోన్, తనకి డబ్బులు కావాలి. ఇప్పుడు నా దగ్గర క్యాష్ లేదు, కానీ నేనేమంటా అంటే నా ఫోన్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, నేను నీకు పేటిఎం చేస్తాను. నీకు ఎంత కావాలి? 5,000 రూపీస్, 5,000 కావాలి. 5,000? ఒక్క నిమిషం, నేను పేటిఎం చేసినప్పుడు నీకు వస్తుంది అని. ఎక్కడన్నా డబ్బు ఉందా చేతిలో? లేదు. ఎక్కడుంది డబ్బంతా కూడా? నా ఫోన్లో. కనిపిస్తుందా మీకు డబ్బు? ఇక్కడ ఉంది. కానీ పేటిఎం ఓపెన్ చేస్తాం. పేటిఎం ఓపెన్ చేసిన తర్వాత పేటిఎం 5,000 అని టైప్ చేసిన తర్వాత ఏమంటాడు? బ్యాంక్ పాస్వర్డ్. ఎవరి పాస్వర్డ్ వాళ్ళకు ఉంటుంది. ఆ పాస్వర్డ్ కొట్టగానే ఇందులో ఈ ఫోన్లో ఉన్న డబ్బులు ఎక్కడికి వస్తున్నాయి? ఈ ఫోన్లోకి ఆ డబ్బులు వస్తున్నాయి. సో ఇక్కడి నుంచి కొట్టగానే ఇక్కడ 5,000 పేటిఎం క్రెడిటెడ్ అని వస్తుంది. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ఫోన్లోంచి డబ్బులు వెళ్ళడం మీరు చూసారా? నోట్లను చూసారా? చిల్లర చూసారా? ఏం చూసారు? డాలర్స్ చూసారా? ఏదన్నా చూసినప్పుడు ఇందులోకి 5,000 వచ్చాయి. ఆ ప్రాసెస్ అంతా ఏంటి? ఒక కూరగాయలు అమ్మే వ్యక్తి, ఒక పెట్రోల్ బంక్లో పనిచేసే వ్యక్తి, ఒక చికెన్ షాప్. అంటే ఏంటి? నేను ఎవరిని కించపరచట్లేదు, కానీ అంత శాస్త్ర జ్ఞానము లేని వారు కూడా పేటిఎం చేస్తే డబ్బులు వస్తాయంటే నమ్ముతున్నారు. చూపెట్టు, నాకు టెక్నాలజీ ఏది చూపెట్టు అంటున్నారా? అదృశ్య లోకములోంచి దృశ్య లోకములకి రాగలదు అనే టెక్నాలజీ ఫస్ట్ బైబుల్ నుంచి వచ్చింది. దాని నుంచి ఇవన్నీ వీళ్ళు కనిపెట్టారు. చూడండి, ఒక పేటిఎం అకౌంట్ లాగా చూసుకున్నట్లయితే నీ అకౌంట్లోకి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు ముందుగానే సమకూర్చాడంట. మనం ఏమన్నాము? ఆయన మన అవసరతను ఎరిగి సమకూర్చే దేవుడు. సో నీకు స్వస్థత కావాలి, నీకు అనారోగ్యం రాకముందే ఆయన స్వస్థత ఉంచాడంట. నువ్వు పుట్టింది మ్యాక్సిమం 1980, 70, 60, 1940, 1930, 1920, 1900s కంటే ముందు పుట్టిన వారు ఎవరైనా ఉన్నారా? బహుశా లేకపోయి ఉండొచ్చు. సో నీకు అనారోగ్యం వచ్చుంటే మ్యాక్సిమం 1940 తర్వాత వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ నీకు కావాల్సిన స్వస్థత ఎప్పుడు విడుదల చేశాడంట ఆయన? 2,000 సంవత్సరాల క్రితమే సిలువ మీద ఆయన మరణించినప్పుడు ఆ స్వస్థత నీకు విడుదల చేశాడు. 1970లో నా కుమారుడు పుట్టబోతున్నాడు, 1980లో నా కుమార్తె పుట్టబోతుంది. వారు ఈ లోకంలో ఉన్నప్పుడు సాతాను వాడి శరీరాలని దాడి చేయడానికి అనారోగ్యాన్ని కలుగజేస్తాడు. కానీ దానికి కావాల్సిన స్వస్థతను నేను ముందుగానే విడుదల చేస్తున్నాను. ఏం చేశాడంట? ఆయన అకౌంట్లో అదృశ్య లోకము, కనబడని లోకం అనే అకౌంట్లో నీకు కావాల్సిన స్వస్థతను పెట్టాడంట. హల్లెలూయా. 2 పేతురు 1వ అధ్యాయం 3వ వచనంలో మనకు దీని గురించి వ్రాయబడి ఉన్నది. 2 పేతురు 1వ అధ్యాయము 3వ వచనంలో, మీ జీవనమునకును భక్తికి కావాల్సినవన్నిటిని కూడా ఆయన దయచేసి ఉన్నాడు. సో సింపుల్ లాంగ్వేజ్లో పెట్టాలంటే, నీ లైఫ్ ఈ లోకంలో ఉన్నన్ని రోజులు నీకు లైఫ్లో కావాల్సినవి అన్నీ కూడా ఆయన దయచేశాడంట. ఆయన దయచేశాడు. ఎక్కడ? కనబడని లోకంలో. ఇప్పుడు కనిపించే లోకం ఈ ఫోన్ అనుకుందాం. కనబడని లోకంలో ఏమున్నాయి? నీ జీవనమునకు, అంటే నీకు కావాల్సిన స్వస్థత, నీకు కావాల్సిన సమృద్ధి, నీకు కావాల్సిన ఇల్లు, నీకు కావాల్సిన పిల్లలు, నీకు కావాల్సిన ఉద్యోగము, నీకు కావాల్సిన ప్రమోషను, వీసా, అన్నీ కూడా నీ జీవం కావాల్సిన అన్నీ కూడా దయచేసి ఈ అకౌంట్లో పెట్టాడు. అంత మాత్రమే కాదు, ఇవన్నీ ఎవరికి కావాలి? నాకు ఆత్మీయ జీవితం కావాలంటే అవి కూడా ఇచ్చాడంట. నీ భక్తి కావాల్సింది కూడా, నీకు కావాల్సిన పరిశుద్ధాత్మ బాప్తిజము కావచ్చు, భాషల్లో మాట్లాడడం కావచ్చు, అభిషేకము కావచ్చు, దేవుని యొక్క పరిశుద్ధ గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్లో
ఎవరైతే వాడబడాలనుకుంటారో అవన్నీ కూడా ఎక్కడున్నాయంటే ఇక్కడ ఉన్నాయి. మరి ఈ ఫోన్లోంచి ఈ ఫోన్లోకి, ఈ అకౌంట్లోంచి ఈ అకౌంట్లోకి డబ్బులు రావాలంటే మనం ఏం చేస్తున్నాము? పాస్వర్డ్ కొట్టినప్పుడు ఏమవుతుంది? సెండ్. పాస్వర్డ్ కొట్టిన తర్వాత సెండ్ అని అడుగుతుంది. సెండ్ కొట్టగానే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాయి. సో ఈ అదృశ్య లోకములో నుంచి ఈ దృశ్యలోకములోకి రావడానికి దేవుడు మనకు పాస్వర్డ్ ఇచ్చాడంట. ఏంటా పాస్వర్డ్ అనేది? ఈ వాక్యములో ఉంది. దిస్ ఇస్ ద పాస్వర్డ్ హీ గివ్. స్వస్థత కావాలి, 2000 సంవత్సరాల క్రితమే అకౌంట్లో క్రెడిటెడ్. నువ్వు పాస్వర్డ్ వాడు, నీకు స్వస్థత కనిపించే అకౌంట్లోకి వస్తుంది. కనిపించని అకౌంట్లో ఆల్రెడీ ఉంది. అదృశ్యలోకంలో ఆల్రెడీ ఉంది. దృశ్యలోకంలోకి రావడానికి పాస్వర్డ్ ఏంటి? పాస్వర్డ్ ఆయన వాక్యమే పాస్వర్డ్. ఆ వాక్యంలో విశ్వాసం ఉంచడం. ఏంటి ఆ వాక్యం? ఆయన పొందిన గాయాల చేత నేను స్వస్థత నొందబోతున్నాను కాదు, నొంది ఉన్నాను. చూడండి, ఒక్కొక్కసారి పాస్వర్డ్ నొక్కినప్పుడు ఒక నంబర్ తప్పు కొట్టినా ఏమవుతుంది? ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అంటది. ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అయితే ట్రాన్స్ఫర్ అవ్వదు. చాలా మందికి ట్రాన్స్ఫర్ ఎందుకు అవ్వట్లేదంటే ఇన్కరెక్ట్ పాస్వర్డ్ కొడుతున్నారు. జరిగిపోయిన సంగతి అది పొందుకోవాలి అంటే నీకు కరెక్ట్ వాక్యము తెలియాలి. నాకు స్వస్థత కావాలి అంటే దేవా నాకు స్వస్థత ఇవ్వు. ఇన్కరెక్ట్ పాస్వర్డ్. ఏంటి కరెక్ట్ పాస్వర్డ్? ఆయన పొందిన గాయాల చేత నేను స్వస్థత నొంది ఉన్నాను. సిలువ మీద కార్యము జరిగిపోయింది. ఆయన ఇచ్చిన దాన్ని మళ్ళీ ఇవ్వండి అంటే ఎక్కడి నుంచి ఇస్తాడు? సో కరెక్ట్ పాస్వర్డ్స్ మీకు తెలియాలి. మీకు ఉద్యోగం కావాలంటే ఏ పాస్వర్డ్ కావాలి? ప్లీజ్ ప్రే ఫర్ మై జాబ్ అనేది పాస్వర్డ్ కాదు. ఐఎమ్ సారీ టు సీ దిస్, బట్ నిజమైన సువార్త చెప్పాలి, మీకు సత్యము తెలియాలి. సంఘము సత్యము తెలుసుకొని నడవాలి, వెలుగులో నడవాలి. ప్లీజ్ ప్రే ఫర్ మై జాబ్, ప్లీజ్ ప్రే ఫర్ మై హెల్త్, ప్లీజ్ ప్రే ఫర్ మై కిడ్స్. ఇన్కరెక్ట్ పాస్వర్డ్. నీ విశ్వాసము కొరకు అది ఇన్కరెక్ట్ పాస్వర్డ్. ఈరోజు ప్రార్థన చేసినప్పుడు మీరు నా ప్రార్థన గమనించాలి. మీరు ప్రార్థన చేయమన్నప్పుడు ప్లీజ్ ప్రే ఫర్ మై జాబ్ అన్నప్పుడు నేను కూడా ప్లీజ్ దేవా వారికి జాబ్ ఇవ్వండి అనట్లేదు. ఎందుకంటే అది ఇన్కరెక్ట్ పాస్వర్డ్. నేనేమంటున్నాను? యేసు నామములో వారి యొక్క అవసరత తీర్చబడును గాక. ఎక్కడి నుంచి వచ్చింది? వాక్యములో ఉంది. ఫిలిపియన్స్ 4:19, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ. ఆయన నీ అవసరతలన్నీ కూడా తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో తీర్చును. ఇప్పుడు ఇది పాస్వర్డ్. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం చూస్తాం. కెన్ యూ పుట్ దట్ స్లైడ్ ఫర్ మీ, ద పేటిఎం. సో ఒక ఫోన్లోంచి ఒక ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు పాస్వర్డ్ కొడతాం. పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఒక్కొక్కసారి వెంటనే వస్తుంది, ఒక్కొక్కసారి కొంచెం సమయం పడుతుంది. ఎంతమందికి తెలుసు స్క్రీన్ మీద ప్రాసెసింగ్ అని ఇలా తిరుగుతూ ఉంటుంది. ప్రాసెసింగ్. సో ఆ ఫోన్లోంచి ఈ ఫోన్లోకి క్రెడిట్ అయ్యే వరకు కొంచెం సమయం పడుతుంది. అదృశ్య లోకంలోంచి దృశ్యలోకంలోకి రావడానికి కొంచెం సమయం పడుతుంది. ఐ కెనాట్ సీ ద స్లైడ్ ఆన్లైన్ లైవ్ స్ట్రీమ్. అప్పుడు ఆ సమయం పట్టినప్పుడు పని జరగట్లేదు అనేది కాదు, ఈ అకౌంట్ నుంచి ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, పని జరగట్లేదు అనేది కాదు. సో అదృశ్య లోకంలోంచి దృశ్యలోకంలోకి వచ్చే సమయంలో దేవుని యొక్క దూతలు పనిచేస్తున్నాయి. ఆయన నీ కొరకు సమస్తము సమకూరుస్తున్నాడు. ఎక్కడైతే మనుషులను పంపాలో అక్కడ మనుషులను పంపుతున్నాడు. ఎక్కడ ద్వారాలు తెరవాలో అవి తెరవబడుతున్నాయి. ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడుతున్నారు. ఆ స్థలముని మెట్టగా ఏం చేయాలో అన్నీ జరుగుతున్నాయి. ఆ ప్రాసెసింగ్ సమయంలో, ఆ ట్రాన్స్ఫర్ కాక ముందర ప్రాసెసింగ్ సమయం జరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి మీరు చూస్తారు టైం పడుతుంటుంది. ఈ అకౌంట్ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ప్రాసెసింగ్. అక్కడ ఒక మెసేజ్ వస్తుంది. ఏమని? ప్లీజ్ డోంట్ క్యాన్సల్ ద ట్రాన్సాక్షన్, వెయిట్ టిల్ యు ఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ పేజ్ అని. ఏమంటది? డోంట్ క్యాన్సల్ ద ట్రాన్సాక్షన్. మీరు ఇప్పుడే ఈ పేజ్ తీసేకండి, కాసేపు ఉండండి, ఆ అకౌంట్లోకి వెళ్ళే వరకు వెయిట్ చేయండి అని మీకు ఒక మెసేజ్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? వెయిట్ చేస్తారు. కానీ విశ్వాసంలో ఏమవుతుందంటే వెంటనే అది క్రెడిట్ కాకపోయేసరికి క్యాన్సిల్ చేసేస్తున్నారు, విశ్వాసాన్ని తీసేస్తున్నారు. ఇంకా రాలేదు అనేసి ఏమంటారు? ప్రార్థన చేయడం ఆపేస్తారు, ఇది జరగట్లేదని నమ్మడం ఆపేస్తారు.
సో విశ్వాసం అనున్నది అదృశ్యమై ఉన్నదన్న దానికి, నిరీక్షణిస్తున్న దానికి నిజ స్వరూపము. ఏదైతే ఆశిస్తున్నావో అది తప్పకుండా నా జీవితంలో జరుగుతుంది అనే దానికి నిజ స్వరూపం. ఎందుకు నీకు అది విశ్వాసం? ఎందుకంటే క్రీస్తు సిలువలో అది ఫినిష్ చేశాడు కాబట్టి, ఎందుకంటే వాక్యంలో అది చెప్పబడి ఉంది కాబట్టి, ఎందుకంటే అది వాగ్దానం ఇవ్వబడింది కాబట్టి. అబ్రహాము కూడా తన జీవితంలో ఏమనుంది? అబ్రహాము, నిన్ను పిలుచుకుంటున్నా కదా, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఎక్కడున్నారు జనం? ఒక్క బిడ్డ కూడా లేడు కదా. అప్పుడే నన్ను జనంలోకి తండ్రి అంటున్నావు కానీ ఒక్క బిడ్డ కూడా లేవు కదా అన్నప్పుడు దేవుడు అబ్రహాంని పిలిచి ఒక మాట చెప్తాడు. అబ్రహాం, బయటికి రా, ఒకసారి నీ గుడారంలోకి బయటికి రా. పైనున్న ఆకాశ నక్షత్రాలు చూడు, కిందున్న ఇసుక రేణువులు చూడు, ఇలాగుంటారు నీ యొక్క బిడ్డలు. ఆ రోజు అబ్రహాంకి ఎందుకు అది చూపెట్టాల్సి వచ్చిందంటే, అబ్రహాము దగ్గర బైబిల్ లేదు, అబ్రహాము దగ్గర ఇలాంటి వాక్యము లేదు. సో ఆయనకి ఎప్పుడైనా దేవుడు నా గురించి ఏమంటున్నాడో తెలుసుకోవాలన్నప్పుడు ఆయన గుడారంలోకి వెళ్ళి, బయటికి వెళ్ళి ఆకాశ నక్షత్రాలు ఇంకా ఇసుక రేణువులు చూసినప్పుడు ఆయన జ్ఞాపకం వచ్చేదంట. సో ఈరోజు కూడా ఏదైనా పరిస్థితిలో ఉన్నప్పుడు మీ ఆకాశ నక్షత్రాలు ఇసుక రేణువులు ఏంటి అంటే ఆయన యొక్క వాక్యములో ఏమనుంది? దేవుడు ఏమన్నాడు? ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నీవు చేయు పని సఫలమగును అంటున్నాడు. కీర్తనలో ఓపెన్ చేయండి, 1వ అధ్యాయం తీయండి, అక్కడ 3వ వచనంలో చూడండి. నువ్వు చేయ పని అంతా కూడా సఫలము. నేను ఏం చేసినా కూడా ఒక్క బిజినెస్ కూడా పని చేయట్లేదు, ఏ బిజినెస్ కూడా పని చేయట్లేదు అన్నప్పుడు ఏం చేయాలి? వెళ్ళి ఆయన ఏం చేశాడంటే ఆకాశ నక్షత్రాలు ఇసుక రేణువులు ఇలాగుండబోతుంది నా గురించి. సో ఆ అకౌంట్ నుంచి నీ అకౌంట్లోకి, అదృశ్య లోకంలోంచి దృశ్య లోకములోకి వచ్చే వరకు కూడా ఏం చేయాలి? ఈ వాక్యాన్ని చూసి నమ్మాలి, ఈ వాక్యాన్ని చదివి నమ్మాలి. సో ఒక పేటిఎం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, ఒక అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, ఒకసారి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు బ్యాంకులో మార్నింగ్ వేసాను చెక్, ఈవినింగ్ కల్లా వస్తుంది అన్నప్పుడు సాయంత్రం వరకు నువ్వు ఓపికతో కనిపెడతావు. నిమిషానికి వెళ్ళి ఏమైంది అని అడగవు. కానీ విశ్వాసానికి వచ్చేసరికి ఏమైపోయిందంటే, దేవుడు నీ జీవితంలో చేస్తాడు అన్న విశ్వాసం ఉంటే ప్రతిసారి కూడా నాకు ఇంకా అనారోగ్యంగానే ఉంది, నాకు ఇంకా ఆరోగ్యం రాలేదు, నాకు ఇంకా రిపోర్ట్స్ ఇలాగే ఉన్నాయని నువ్వు అపనమ్మకంలో నడవవు. నాకు కనిపిస్తేనే నమ్ముతాను. అదేంటి? తోమా విశ్వాసం. సో ఈరోజు నీకు కావాల్సినవన్నీ కూడా ఎక్కడున్నాయంట? అదృశ్య లోకంలో ఉన్నాయి. అదృశ్య లోకంలోంచి నీ దృశ్య లోకంలోకి రావడానికి నీ పని ఏంటి తెలుసా? పాస్వర్డ్ కనుక్కోవడం నీ పని. జాబ్ గురించి దేవుడు ఏమంటున్నాడు, ఇల్లు గురించి దేవుడు ఏమంటున్నాడు, వివాహం గురించి దేవుడు ఏమంటున్నాడు, ఆ వాక్యాన్ని తీయాలి. అదృశ్య లోకంలోంచి డౌన్లోడ్ చేయాలంటే ఆ పాస్వర్డ్ ఏంటో కనుక్కోవాలి. ఆ వాక్యంలో నువ్వు నీ యొక్క విశ్వాసం ఉంచాలి. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ప్రభు నాకు ఏ దేశంకి వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఏ ఉద్యోగం తీసుకోవాలో అర్థం కావట్లేదు, దట్ ఈస్ రాంగ్ పాస్వర్డ్ ఏంటి? కీర్తనలు 32:8, I will instruct you and teach you in the way you should go. నువ్వు వెళ్ళాల్సిన మార్గము నేను నీకు చూపెదను. ఆ వాక్యంలో విశ్వాసం ఉంచాలి. నేను వెళ్ళాల్సిన మార్గం ఆయన నాకు చూపిస్తాడు. నేను తప్పకుండా సరియైన స్థలంలో సరియైన సమయంలో ఉంటాను, సరియైన ఉద్యోగంలో నేను ఉంటాను, ఒక కంపెనీలోకి నన్ను దేవుడు పంపిస్తాడు, సరియైన బాస్ కింద దేవుడు నన్ను పెడతాడు, సరియైన కంపెనీలో నేను అందరితో కలిసి ఉద్యోగం చేస్తాను. ఎందుకు? ఆయన ఏమంటున్నాడు? నీకు ఉపదేశము చేస్తాడు, నీకు బోధిస్తాడు, నీకు ఆలోచన ఇస్తాడు. సో నీకు కావాల్సినవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు అని నువ్వు నమ్మినట్లయితే నీ పాస్వర్డ్ ఏంటి నువ్వు తెలుసుకున్న తర్వాత, అబ్రహాము జీవితంలో ఆయన చేసిన 2వ పని ఏంటంటే అబ్రాము పేరు అబ్రహాముగా మార్చాడు. ఎందుకు పేరు మారవలసి వచ్చింది? దేవుడు ఎందుకు పేరు మార్చాడు? అబ్రాముగా ఉన్నప్పుడు వాగ్దానాలు ఇవ్వలేడా? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఆ విశ్వాస వాక్యం ఎక్కడ ఉండాలంట? మీ హృదయములో, అలాగే నీ నోటను. పుట్ వర్స్ 7 నమ్మి. రోమన్స్ నాట్ దిస్ వర్స్. ఒక్క నిమిషం. దేవుడు రక్షణ విషయంలో మనం చూసినట్లయితే, రక్షణ కార్యము దేవుడు మనకు ఎప్పుడు ఇచ్చాడు? నువ్వు పుట్టక ముందే
దేవుడు నీ కొరకు రక్షణ సిద్ధపరిచాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితమే నీ కొరకు చనిపోయాడు. కానీ ఆ రక్షణ ఎక్కడుంది? ఈ లోకమునకు కావాల్సిన రక్షణ అంతా ఎక్కడుంది? అదృశ్య లోకంలో ఉంది. కానీ నీ జీవితంలో నీ కనబడేలాగా రక్షణ ఎప్పుడొచ్చింది? ఎప్పుడైతే నువ్వు హృదయంలో నమ్మి నోటితో పలికావో అప్పుడు నువ్వు రక్షించబడ్డావు. కేవలము నమ్మినప్పుడు రక్షించబడలేదు. అందరూ కూడా దేవుణ్ణి నమ్ముతున్నారు అన్నప్పుడు ఆల్టర్ కాల్ ఇచ్చి ప్రార్థన చేపిస్తారు. దేవా, ఈ రోజు నుంచి నిన్ను సొంత రక్షకుడుగా నేను స్వీకరిస్తున్నాను, నా హృదయంలోనికి రండి, నా పాపములను కడిగేసి నన్ను నీతిమంతిగా మార్చినందుకు వందనాలు. ఈ యొక్క విశ్వాస ప్రార్థన చేసినప్పుడు గో టు వర్స్ 8, హృదయములో నోటిలో, బిలీవింగ్ అండ్ స్పీకింగ్, ఆ రెండు చేసినప్పుడు విశ్వాసములో నువ్వు నడుస్తావంట. సో అబ్రహాముకు అప్పటి వరకు కూడా ఏమని పేరు ఉండేది? అబ్రహాము అని ఉండేది. కానీ ఆయన పేరు అబ్రహాము, అంటే జనములకు తండ్రి. అబ్రహాము, నువ్వు కేవలము జనులకు తండ్రి అని హృదయంలో నమ్మడం మాత్రమే కాదు, నోటితో పలకాలి. సో ప్రతి ఒక్కరి దగ్గరకు ఆయన వెళ్ళినప్పుడు నేను అబ్రహామును అని ఆయన పేరు చెప్పినప్పుడల్లా ఏం చెప్తున్నాడు? నేను జనములకు తండ్రిని. అప్పటి వరకు ఏమన్నాడు? ప్రభా, నాకు బిడ్డలు లేరు, నేను గొడ్రాలను, మాకు పిల్లలు లేరు, ఈ ఎలియాజరే నా కొడుకు అవుతాడా? ఇలాంటి మాటలు వచ్చేవి. కానీ విశ్వాసం కావాలంటే 2 విషయాలు జరగాలి. ఒకటి నమ్మడం, రెండవది పలకడం. సో నమ్ముతున్నావు ఒక్కొక్కసారి, కానీ పలకట్లేదు. కొంతమందికి నమ్మడం సులువే, కానీ పలకడం కష్టం. ఎందుకంటే మన వాక్యంలోనే ఉంది, శరీరంలో ఉన్న అన్ని అవయవాల కంటే కంట్రోల్ చేయని ఒక మెయిన్ అవయవం ఏంటో తెలుసా? టంగ్. నీ మాటకు కంట్రోల్ చేయడం కష్టం, నాలుకను సాధువ చేయడం కష్టము అంటున్నాడు. సో ఒక్కొక్కసారి లోపల నమ్మిన మాట్లాడేది మాత్రం వేరేలాగా మాట్లాడుతున్నాడు. అబ్రహాము జీవితంలో కూడా మొదటి అడుగు ఆయన తండ్రి ఇంటిని, తన దేశాన్ని వదిలేసి వచ్చాడు. ఎందుకు? దేవుని నమ్మాడు. కానీ పలికినప్పుడు ఏమంటున్నాడు? ప్రభా, అన్ని ఇచ్చావు కానీ అసలోడు లేడు, ఇంకా రాలేదు, ఎవరు రాలేదు. సో అప్పుడు దేవుడు అన్నాడు, సగం కరెక్ట్ చేసావు అబ్రహాం, ఇంకా సగము కరెక్ట్గా అవ్వట్లేదు, అందుకనే ఈ రోజు నుంచి పేరు మారుస్తున్నాను, అబ్రహాముగా మారుస్తున్నాను. సో నీ నోటి నుంచి వచ్చినప్పుడల్లా కూడా నేను జనములకు తండ్రి. సో విశ్వసిస్తున్నాడు, పలుకుతున్నాడు, హృదయంలో నమ్ముచున్నాడు, పలుకుతున్నాడు. అది జరిగినప్పుడు సంవత్సరంలో ఇస్సాకు జన్మించడము మనము చూస్తున్నాం. సో పేర్లలో మీరు పలికిన మాటలో అంత దేవుని యొక్క రాజ్యంలో అంత గొప్ప ప్రిన్సిపల్ అన్నమాట. అందుకే తల్లిదండ్రులు కూడా మీరు బిడ్డలకు పేర్లు పెట్టినప్పుడు ఆలోచించి పెట్టండి. వారి పేరు పెట్టిన ప్రకారము వారి జీవితం ఉంటుంది. ఎందుకంటే అందరూ కూడా అదే పలుకుతున్నారు. యాకోబు అని పలికినప్పుడు మోసగాడిలాగానే ఆయన జీవితం అంతా సాగింది. కానీ ఆయన ఇజ్రాయేలు అని పేరు మార్చిన తర్వాత ఆయన ఒక జనములకు తండ్రి అయ్యాడు, ఒక దేశానికి తండ్రిగా మార్చబడ్డాడు. ఈ మధ్య ఆలోచించకుండా పేర్లు పెడుతున్నారు ఫ్యాషన్ కోసము. ఏదంటే అది ట్రెండింగ్ నేమ్. అసలు దాని యొక్క అర్థం తెలుసా? మొన్న ఎవరో అంటున్నారు, మీ పాప పేరు ఏంటి అంటే హూ అంట. హూ ఏంటి? WHO హూ అంటే కాదు, HU హూ అనే పదానికి అర్థం ఏంటి? అది ఏ భాష నుంచి వచ్చింది? దాని వెనకున్న మీనింగ్ మీకు తెలుసా? ఒక్కొక్కసారి తెలియకుండానే ఆ పేర్లు పెట్టినప్పుడు అందరూ వారిని ఆ పేరుతో పిలుస్తుంటారు. ఆ పేరులో ఉన్న అర్థం ఏమైందో ఆ పేరు పలుకుతున్నప్పుడు అది వారి జీవితంలో పలుకుతున్నట్లు అవుతుంది. ట్రెండింగ్ నేమ్స్ ఇంపార్టెంట్ కాదు, దేవుని యొక్క వాగ్దానాలు వారి జీవితంలో నెరవేరడం ఇంపార్టెంట్. తల్లిదండ్రులు జాగ్రత్తగా వారి తండ్రిలోని ఒక అక్షరం, తల్లిలోని ఒక అక్షరం తీసి కలిపి పెట్టారంట, అర్థం లేకుండా. కానీ దేవుడు ఇక్కడ మనకు ఒక సూత్రాన్ని నేర్పిస్తున్నాడు. ఏదైతే పేరుతో నువ్వు నీ బిడ్డను పిలుస్తావో ఆ బిడ్డ జీవితంలో అది నెరవేరుతుంది. అది నువ్వు పలుకుతున్నట్లు వారి జీవితం మీద అది పలుకుతున్నట్లు. నా కూతురు పేరు కూడా నేను క్రిస్టినా అని పెట్టినప్పుడు చాలామంది అది చాలా పాత పేరు, ప్రతి ఒక్కరికి ఆ పేరు ఉంటుంది, పెట్టద్దు అన్నారు. కానీ ఎప్పుడైతే నేను బిడ్డను కానీ హాస్పిటల్లో అక్కడ ఉన్నానో దేవుని స్వరం నేను విన్నాను, ఈ బిడ్డ మీద దేవుని యొక్క అభిషేకము ఉంది, అభిషక్తురాలు అని. అభిషేకం అంటే క్రైస్ట్, అనాయింటెడ్ వన్. అప్పుడు ఒక ఫీమేల్ నేమ్ సెర్చ్ చేసినప్పుడు అనాయింటింగ్కి ఫీమేల్ నేమ్ ఏంటి? క్రిస్టీనా. సో పలికినప్పుడు అల్లా కూడా ఏమంటున్నాము? నువ్వు అభిషక్తురాలివి. సో ప్రతి దానికి కూడా ఆలోచించాలి. మీరు మాట్లాడేది, మీరు పెట్టే పేర్లు, ఇవన్నీ కూడా విశ్వాస సూత్రము.
దేవుని రాజ్యములో విశ్వాస సూత్రంలో నడవకపోతే ఆ ప్రత్యక్షతలో మనం నడవలేము. సో ఈరోజు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నిజంగానే నీకు దేవుడు ఇచ్చాడు, దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు అంటే ఏం పలుకుతున్నావు? మాట మార్చుకో. ఫస్ట్ ఏం చేయాలంట? నీ మాట మార్చుకో, మాట్లాడేది మార్చేయి. కెన్ ఐ హ్యావ్ జేమ్స్ చాప్టర్ 3, యాకోబు 3వ అధ్యాయము జూడ్ 3:4-5. యాకోబు 3:4-5. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలు కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును, అలాగునే నాలుక కూడా. There is power in your tongue. Somebody say, there is power in my tongue. Type చేయండి, there is power in my tongue. సో అబ్రహాము నువ్వు నమ్మినంత మాట్లాడినా సరిపోదు, నీ నోటి మాటకి శక్తి ఉన్నది. అందుకనే దేవుడు కూడా ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఆయన నోటి మాట ద్వారా ఆయన సృష్టించాడు. 12 ఏళ్ల రక్తస్రావం గల స్త్రీ, ఆమెకి ఎప్పుడైతే స్వస్థత కావాలో ఆమె కేవలము హృదయంలో నమ్మడం మాత్రమే కాదు కానీ పలకడం మొదలుపెట్టింది. ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టినట్లయితే నేను స్వస్థత నొందుతాను. నమ్ముతుంది, పలుకుతుంది. అందుకనే యాయీర్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా నీ కుమార్తె చనిపోయింది అన్నప్పుడు యేసుక్రీస్తు ఫస్ట్ ఏం మాట్లాడకు, నోటితో మాట్లాడకు, నమ్మిక మాత్రం ఉంచు. నమ్ముతున్నావా? ఇంకా దానికి వ్యతిరేకంగా ఏమి పలుకకు. నీ మాటలో అంత శక్తి ఉంది. నమ్ముచున్నారు చాలామంది ఈరోజు ప్రార్థన అవసరతకు నాకు తీర్చబడుతుంది, నాకు ఉద్యోగం వస్తుంది, నాకు దేవుడు సమకూరుస్తాడు అని. కానీ మాట్లాడినప్పుడు ఏమంటున్నావు? నాకు ఏ ఉద్యోగంకి వెళ్ళినా రిజెక్ట్ అవుతుంది, ఎంత ప్రయత్నించినా డబ్బులు ఎక్కడ రావట్లేదు, ఏం చేసినా కూడా నా యొక్క అనారోగ్యము పోవట్లేదు, ఏం చేసినా కూడా ఈ రోగం నన్ను వదలట్లేదు, ఏం చేసినా కూడా నా కుటుంబం మారట్లేదు, ఏం చేసినా కూడా నా భర్త తాగడం మానట్లేదు, ఏం చేసినా కూడా నా పిల్లలు వినట్లేదు నా మాట. దేవుని వాక్యము నమ్మినట్లయితే నీ మాట కూడా దాని ప్రకారం ఉండాలి. ఏమని మాట్లాడతావు? నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించదాం. కరెక్టే, వారు ఇంకా రక్షణలోకి రాలేదు, కానీ నేను నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నాను కనుకనే మాట్లాడుచున్నాము, నమ్ముచున్నాము కనుకనే పలుకుచున్నాము. సో నమ్మిన దాని ప్రకారము నువ్వు పలకాలి, నమ్మిన దాని ప్రకారం నువ్వు పలకాలి. ఇజ్రాయెల్ దేశంలో భయంకరమైన కరువు, ఒకరినొకరు కోసుకొని తింటున్నారంట, అంత కరువు. పిల్లల్ని చంపుకొని తింటున్నారంట, అంత కరువు. ఆ సమయంలో ప్రవక్త వచ్చి మాట విడుదల చేసినప్పుడు ఒకేసారి ఆకాశం పట్టజాలనంత విస్తారమైన పంట వారికి వచ్చిందంట. అంటే రాసుకోండి, ఇంకొక ఇంపార్టెంట్ సూత్రం దేవుని రాజ్యంలో, యువర్ వర్డ్స్ ఆర్ పవర్ఫుల్ దెన్ మనీ, యువర్ వర్డ్స్ ఆర్ పవర్ఫుల్ దెన్ మెడిసిన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన మాట్లాడగానే ఏ డబ్బులు ఇవ్వలేనంత విస్తారమైన పంట, విస్తారమైన సమృద్ధి అయిన ఆహారము ఇజ్రాయెల్కి వచ్చింది. ఇజ్రాయెల్కి ఆ రోజు అంతమందికి అంత ఆహారం ఇవ్వాలంటే ఎంత డబ్బై ఖర్చు అయ్యేదో తెలుసా? కానీ ప్రవక్త యొక్క ఒక్క మాట ద్వారా పుష్కలంగా అక్కడ విడుదలైందంట. అంటే నీ మాట డబ్బు కంటే శక్తివంతమైనది. ఈరోజు నువ్వు మాట్లాడిన మాటను బట్టి ఎక్కడో ఉన్న డబ్బు ఇక్కడికి రాబోతుంది. మూయబడిన ద్వారాలు తెరవబడతాయి. ఆయన మాట సెలవు ఇచ్చి వారిని స్వస్థపరిచాడంట. అంటే వారు తీసుకునే మెడిసిన్ కంటే కూడా నీ నోటి నుంచి వచ్చే మాటకి అంత పవర్ ఉంది. సో నమ్మితే సరిపోదు, పలకడం కూడా అలాగే పడకాలి. అబ్రహాము, నువ్వు నీ తల్లిదండ్రులను వదిలేసి నీ దేశాన్ని వదిలేసి నమ్మి వస్తే సరిపోదు, నీ మాట కూడా మారాలి. అబ్రహాము అని నువ్వు పలకాలి, జనములకు తండ్రి అని నోటి నుంచి రావాలి. ఈరోజు ప్రార్థనకి జవాబు వస్తుందని ఎంతమంది నమ్ముచున్నారో మీ మాట మారాలి, దేవుని వాక్య ప్రకారము మారాలి. సో ఫెయిత్ ఈజ్ బిలీవింగ్ అండ్ స్పీకింగ్. ఫెయిత్ ఈజ్ బిలీవింగ్ అండ్ స్పీకింగ్. విశ్వాసము, నమ్మడము, పలకడము, నమ్మడము, పలకడము. కొంతమంది చిన్నప్పుడు A+B² బట్టి కొట్టాము అందరం, గుర్తుంది కదా? అదైతే అందరు గుర్తుపెట్టుకుంటారు. 7th స్టాండర్డ్ దాటేసిన వాళ్ళు A+B² అనగానే A² + B² + 2AB. ఎందుకు అంత గుర్తుంది? అంత మెమరైజ్ చేసాము కాబట్టి. ఫెయిత్ ఫార్ములా కూడా మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి. రిమెంబర్ ద ఫార్ములా ఆఫ్ ఫెయిత్. ఏ రాత్రి లేచి నిన్ను అడిగినా కూడా చెప్పగలరు. ఫెయిత్ ఈజ్ ఈక్వల్ టు బిలీవింగ్ ప్లస్ స్పీకింగ్.
అందులో ఏ ఒక్కటి లేకున్నా అది పనిచేయదు. ఆ ఫామ్లో నుంచి ఏ ఒక్కటి తీసేసినా ఆ విశ్వాసము పనిచేయదు. కొంతమంది పలుకుతారు, చిలక పలికినట్టు కన్ఫెషన్ కార్డ్స్ తీసుకెళ్ళి పలుకుతారు కానీ నమ్మరు. కొంతమంది నమ్ముతారు కానీ పలకరు. కానీ అబ్రహాము జీవితంలో మనం చూసినట్లయితే నమ్మి విశ్వాసంతో నడుస్తున్నప్పుడు ఆయన మాట కూడా మార్చాడంట. సో ఈరోజు నీ పరిస్థితి ఎలాగుందో దాని ప్రకారము నీ పాస్వర్డ్ ఏంటో చూసుకో. ఆ పాస్వర్డ్ని పలుకు. ఆ పాస్వర్డ్నే పలకాలి. ఏం పలకాలి? పాస్వర్డ్ని పలుకు. లేదంటే నువ్వు ఏమి ఆశిస్తున్నావో దాన్ని పలుకు. విశ్వాసం అనేది నిరీక్షించదాని దాని యొక్క నిజ స్వరూపము. నేను స్వస్థత నొంది ఉన్నాను, నేను స్వస్థత నొంది ఉన్నాను, నేను జీవిస్తాను, నేను మరణించను, నేను దీర్ఘాయుషుతో ఉంటాను, నేను గొప్ప బలము నొంది ఉన్నాను. ఆ అహరోను కర్ర చిగురించినట్లు నా యవ్వనము చిగురిస్తుంది అన్నప్పుడు ఇతరులు వచ్చి ముసల్దానం అయిపోతుంటే ఇదేం పలుకుతున్నావు అంటే కనిపించే దాన్ని బట్టి కాదు, దేవుని వాగ్దానం ప్రకారం పలుకుతున్నానని చెప్పు. ఆమెన్. ఇతరులు వచ్చి చెప్తారు 50 ఏళ్ళు అయింది, 60 ఏళ్ళు అయిపోయింది, ఇంకేంటి నీరసం వచ్చేస్తుంది, ఇది సిమ్టమ్స్. 60 years అయిపోతే ఇదే సిమ్టమ్స్ ఉంటాయి. అందరికీ ఉండొచ్చు కానీ నాకు ఉండవు. ఎందుకంటే నేను విశ్వాసముతో నడుస్తున్నాను కాబట్టి. అందరికీ ఉండొచ్చు కానీ నాకు మాత్రం అది జరగడానికి వీల్లేదు. పలకడం. యేసుక్రీస్తు పలికినప్పుడు ఏమైందంట? వేర్లతో ఎండిపోయిందంట అంజూరపు చెట్టు. వేర్లతో. ఒక మాటకు సృష్టి స్పందిస్తుందా? తప్పకుండా స్పందిస్తుంది. వాక్యము నిజమని నమ్మిన వారు ఈరోజు ఇది నమ్మాలి. వాక్యానికి చెట్లు స్పందించాయి, వాక్యానికి తుఫాను స్పందించి, తుఫాను వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు? ఇన్ ద న్యాచురల్ మన శక్తిలో ఒక తుఫానుని ఆపాలంటే ఏం చేయాలి చెప్పండి మీరు? ఒక తుఫాను ఆపాలంటే ఏం చేయగలుగుతారు? ఏం చేయలేరు. తుఫాను వస్తే పారిపోవడము, లేకపోతే సురక్షిత ప్రాంతానికి తరలించాలి. తుఫాను ఎవడు ఆపలేడు. కానీ వాటన్నిటికంటే కూడా గొప్ప శక్తి గలది ఎక్కడుందంట? నీ మాటలో ఉంది. మాటతో ఆయన తుఫానును గద్దించాడు అంట. అందుకనే అక్కడ ఉన్నవారు అందరూ ఆశ్చర్యపోయారు. ఈయన ఎవరు? మాట్లాడితే సముద్రము, తుఫాను ఆయనకు లోబడుతుంది. సో మాటలో అంత శక్తి ఉంది. సృష్టిని కూడా శాసించే శక్తి నీ మాటలో పెట్టాడు అంట. సో పక్కనున్న వాళ్ళు ఏం చెప్పినా కూడా నేను విశ్వసిస్తున్నాను అంటే అది నువ్వు నమ్మాలి, పలకాలి. నా ఆరోగ్యము క్షీణించట్లేదు, నా ఆరోగ్యము చిగురిస్తుంది, నూతనమైన ఆరోగ్యము నాకు ఇవ్వబడుతుంది. ఎందుకు? ఆయన ఏమంటాడు? దోస్ హూ వెయిట్ అపాన్ ద లార్డ్ దే విల్ రెన్యూ దర్ స్ట్రెంగ్త్ లైక్ ఈగల్స్. పుట్ ద వర్స్ ఇన్ తెలుగు ఫర్ మీ. దోస్ హూ వెయిట్ అపాన్. సో నువ్వు ప్రతిసారి ఆరాధనకు వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు, కేవలం అక్కడ కూర్చుంటున్నాను మాత్రమే నమ్మద్దు. ఇక్కడ కూర్చున్నంతసేపు కూడా పక్షిరాజు యవ్వనములాగా నేను బలపరచబడుతున్నాను అని నువ్వు నమ్మాలి. ఈరోజు మీరు నా మాట వింటున్నారు, వాక్యం వింటున్నారు. కేవలం వినడం మాత్రమే కాదు, మీరు దేవుని సన్నిధిలో వేచి ఉన్నవారు. డిడ్ యు ఫైండ్ దట్ స్క్రిప్చర్ ఇన్ తెలుగు? Those who wait upon the Lord shall renew their strength like eagles. In Telugu, if you find some, Isaiah 40:31, యెషయా 40:31. ఎంతమంది అయితే ఈరోజు ఈ యొక్క లైవ్ చూస్తున్నారో, ఈ యొక్క వాక్యం వింటున్నారో, తెలుగులో పెట్టండి, ఈ వాక్యం వింటున్నారో వీరందరూ కూడా ఇది నమ్మాలి, ఇది పలకాలి. సో 21 రోజులు కూడా ఆయన సన్నిధిలోకి వచ్చి కూర్చుంటుంటే ఏమవుతుంది? కూర్చొని నీరసంతో వెళ్ళట్లేదంట. ఆయన కోసం ఎదురు చూసిన నూతన బలము పొందుచున్నారు. పక్షి రాజులు రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. 2020వ సంవత్సరానికి కావలసిన బలము దేవుడు నాకు ఇస్తున్నాడు. ఈ యొక్క సంవత్సరంలో నేను అలసిపోను, పరిగెత్తుతాను, పక్షిరాజు వలె ఎగురుతాను. ఎందుకు? ఆయన సన్నిధిలో నేను ఆయన కొరకు ఎదురు చూస్తూ ఇక్కడ కూర్చున్నాను కాబట్టి. సో ఆరాధనకు వచ్చినప్పుడల్లా కూడా అలాగే అదే రీతిలో వెళ్ళట్లేదు అని చెప్తాను నేను చాలాసార్లు. ఏమని చెప్పమంటాను? నేను అదే రీతిలో ఇంటికి వెళ్ళట్లేదు. సో నీకు అప్పుడే ఏం కనిపించకపోవచ్చు, కానీ అదృశ్య లోకంలో ఒక ట్రాన్సాక్షన్ అవుతుంది ఇక్కడ. పేటిఎం ట్రాన్సాక్షన్, స్ట్రెంగ్త్ ఫ్రమ్ ది అన్సీన్ వరల్డ్ టు ద సీన్ వరల్డ్. అది నీకు ఆ సమయం వచ్చినప్పుడు అర్థమవుతుంది. కానీ ట్రాన్సాక్షన్ అయినంతసేపు నువ్వు చూడట్లేదు కదా. డబ్బులు ఆ అకౌంట్లోంచి ఈ అకౌంట్లోకి పడడం నువ్వు చూడట్లేదు. ఈ అకౌంట్లోంచి ఆ అకౌంట్లోంచి ఏదో లైన్స్ లాగా, వైర్స్ లాగా రావడం ఏది చూడట్లేదు. కానీ ట్రాన్సాక్షన్ అవుతుందా? అవుతుంది. నీకు కనబడకపోయినా ట్రాన్సాక్షన్ అవుతుంది. సో ఈరోజు కూడా నీకు కనబడకపోయినా విశ్వాసం అనేది ట్రాన్సాక్షన్ అవుతుంది.
బలం అనేది ట్రాన్సాక్షన్ అవుతుంది, ధైర్యం అనేది ట్రాన్సాక్షన్ అవుతుంది, దీర్ఘాయుష్షు అనేది ట్రాన్సాక్షన్ అవుతుంది, సమృద్ధి అనేది ట్రాన్సాక్షన్ అవుతుంది. మొదటిగా నేను చెప్పాను, ఆయన రాజ్యాన్ని మొదటిగా వెతికిన వారి కొరకు మిగిలినవన్నీ కూడా సమకూర్చబడును. ఈరోజు మొదటిగాను ఆయన రాజ్యాన్ని వెతుకుతుండగా ట్రాన్సాక్షన్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ ఇన్ టు యువర్ లైఫ్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. కానీ నువ్వు చూసుకునేది ఎప్పుడు? క్రెడిట్ అయినప్పుడు. ట్రాన్సాక్షన్ నీకు కనబడదు, క్రెడిట్ అయింది కనిపిస్తుంది. సో బలము ఇప్పుడు ఆ లోకం నుంచి ఈ లోకంకి రావడం నువ్వు చూడకపోవచ్చు, కానీ మార్చ్ మాసంలో, ఏప్రిల్ మాసంలో, నవంబర్ మాసంలో ఎప్పుడైతే కష్టాలు వస్తాయో, ఎప్పుడైతే తుఫాన్లు వస్తాయో, నువ్వు నిల్చున్నప్పుడు నాకెక్కడి నుంచి వచ్చింది ఇంత బలము? నేను ఎలాగ ఎదుర్కోగలిగాను? ఈ కష్టాలు నేను ఎలాగ తట్టుకోగలిగాను? ఎందుకంటే ఈ సర్వీస్లో ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. ఈ 21 రోజుల్లో ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. అది కనబడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా జరిగింది. సో విశ్వాసం అనే ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఫెయిత్ దట్ వి లెర్న్ టుడే? ఫెయిత్ ఈస్ బిలీవింగ్ ప్లస్ స్పీకింగ్. సంబడి టైప్ ఇన్ ద చాట్, ఫెయిత్ ఈజ్ ఈక్వల్ టు బిలీవింగ్ ప్లస్ స్పీకింగ్. ఫెయిత్ ఈజ్ విశ్వాసం అనేది నమ్మడము, పలకడము. నమ్మాలి, పలకాలి, నమ్మాలి, పలకాలి. సో నీ మాట మధ్యలో మారద్దు. ఏమవుతుంది? మాట మారిందంటే ఓడ చుక్కాని అంటే ఏమైపోతుంది? డైరెక్షన్ మారిపోతుంది. పేటిఎం ట్రాన్సాక్షన్ క్యాన్సల్డ్ అని వస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకు? ఏదో నొక్కేసావు మధ్యలో. నీ మాట ఏం చేస్తుందంట? క్యాన్సల్ చేస్తుంది అక్కడ ట్రాన్సాక్షన్. సో నీ మాటలో దెర్ ఇస్ పవర్. డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ యువర్ టంగ్. జీవ మరణము నీ యొక్క నాలుకలో ఉంది. సో నువ్వు ఇప్పుడు మొదలెట్టుండొచ్చు, నేను స్వస్థత నొంది ఉన్నాను. సాయంకాలం నీ ఫ్రెండ్ ఎవరో వచ్చి ఆరోగ్యం ఎలా ఉంది అంటే, ఏముంది, అదే బీపీ, అదే షుగర్, తగ్గేలాగా లేవు. ఏమైపోయింది? ట్రాన్సాక్షన్ క్యాన్సల్ అయిపోయింది. ఇప్పుడైతే నేను దేవుని నామంలో ప్రార్థిస్తుండగా ఉద్యోగాల ద్వారాలు తెరవబడ్డాయి, నేను పై స్థానంలో ఉంటాను, పలికావు. రేపు ఎవరన్నా వచ్చి ఏంటి ఉద్యోగం వచ్చిందా అంటే, ఏం ఉద్యోగమో ఏంటో, 20 అప్లికేషన్స్ పెట్టాను, ఎవడు ఇప్పటివరకు కూడా పిలవలే. ఏమైంది? ట్రాన్సాక్షన్ క్యాన్సల్ అయిపోయింది. అందుకే అబ్రహాముకి, నీ ట్రాన్సాక్షన్ క్యాన్సల్ అవ్వద్దు అబ్రహాం, పలకడం నేర్చుకో. నేను అబ్రహాం అని చెప్పడం నేర్చుకో. నేను జనములకు తండ్రి అని చెప్పడం నేర్చుకో. సో నేను జీవిస్తాను, నేను మరణించను, దేవుని యొక్క కార్యాలు వివరిస్తాను అంటే ఎంత పొగరు కాదు, అది విశ్వాసం. పొగరు మాటలు కావు ఇవి, విశ్వాసము. వాక్యములో ఉన్నదాని ప్రకారం మాట్లాడము పొగరు అనడం, కానీ తగ్గించుకోవడం అంటారు. నేను ఆస్తికర్తగా చేసేదను అని దేవుడు చెప్పాడా? సో ఎవరైనా వచ్చినప్పుడు నాకేమి లేవనద్దు, ఆస్తికర్తను నేను ఆస్తికర్తను. ఎలా చెప్తున్నావు? వాక్యంలో ఉంది. నమ్ముచున్నాను, పలుకుచున్నాను. సో ప్రతిదీ కూడా లోక మర్యాద చొప్పున నడవకుండా వాక్యములో, వాక్యములో నడవాల్సినంటే వెరీ సింపుల్. విశ్వాసము అనేది చాలా సులువుగా మనం నడవచ్చు, కానీ ఈ 2 విషయాల్లో కూడా సాతాను దాడి చేస్తుందంట. ఏంటి? నమ్మే విషయంలో, పలికే విషయంలో. ఏదో ఒక దగ్గర అటాక్ చేస్తుంది. నువ్వు నమ్మకుండా నిన్ను ఆపేస్తుంది, లేదంటే పలకకుండా ఆపేస్తుంది. ఆ ఒత్తిడిలో ఏమైపోద్దంటే నీ మాటలు ఇంకేదో పలకడం మొదలు పెడతాయి. ఇప్పుడు అంత వాక్యం విన్న తర్వాత కూడా ఏదో అపనమ్మకం పెట్టడానికి చూస్తుంది. సో ఈ 2 కార్యాలు జరిగితే మాత్రము ఏ అపవాది కూడా నిన్ను ఆపలేదు. విశ్వాసము లేకుండా దేవుడి నుంచి ఏది కూడా పొందుకోలేము. సో ఈరోజు దేని గురించి అయితే మీరు ప్రార్థన చేస్తున్నారో ఆ వాక్యంలో దాని గురించి ఉన్నట్లయితే అది నమ్ముడి. స్వస్థత నొంది ఉన్నారు, నమ్ముడి. సిలువ మీద ఆయన పేదవాడిగా మారాడు, నీవు ధనికుడిగా ఉండడానికి నమ్ముడి. అదే పలుకుడి. దేవుని నీతిగా నిన్ను మార్చాడు, నేను నీతిగా మార్చబడ్డా, నమ్ముడి. నేను నీతిమంతుడిని, పలుకుడి. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్. విల్ కంటిన్యూ హియర్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా కొన్ని విషయాలు మనం రేపు విశ్వాసం గురించి నేర్చుకుందాము. కానీ ఇప్పటికైతే ఏదైతే దేవుడు ఇచ్చాడో అదృశ్య లోకములో ఉందని నువ్వు నమ్మాలి. విశ్వాసం అనున్నది కనబడని దానికి రుజువై ఉన్నది. నీ స్వస్థత దేవుడు విడుదల చేశాడని నువ్వు నమ్మాలి. నీకు కావాల్సినవన్నీ కూడా దేవుడు దయచేశాడు అని నువ్వు నమ్మాలి. మళ్ళీ నేను రేపు కలుసుకునే వరకు మీరు అదే పలకాలి. ఆమేన్.